హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ అండ్ టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో అండ్ ముక్క జ్యూసీగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. చికెన్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీట్గా కడగాలి, లేదంటే స్మెల్ వస్తుంది. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి తీసుకోవాలి. అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 4-5 చిన్న అల్లం ముక్కలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని ముందుగానే మనం నీట్గా కడిగి పెట్టిన చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వీటన్నింటిని మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అరచెక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల బాగుంటుంది ముక్క. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసాక మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బియ్యాన్ని కూడా కడిగి పెడదాం. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే 1 kg బాస్మతి రైస్. ఈ బియ్యాన్ని మంచిగా కడగాలి. ఇక్కడ నేను 1.5 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఈ బియ్యాన్ని మంచిగా 2-3 సార్లు నీట్గా కడిగి, ఇప్పుడు మనం ఎందులో అయితే రైస్ని ఉడికిస్తామో అందులోనే నేను బియ్యాన్ని కడిగాను. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకోవాలి, ఇందులో చూపించినవన్నీ. అలాగే కొద్దిగా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా గంట సేపు నాననివ్వాలి. ఆ లోపు ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, బ్రౌన్ ఆనియన్స్ కోసమని. ఇప్పుడు నేను ఎందులో అయితే బిర్యానీ చేస్తానో అదే బౌల్లో ఆయిల్ వేసుకున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి, లేదంటే మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. ఈ బ్రౌన్ ఆనియన్స్ మరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకే 2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి కరిగాక హోల్ గరం మసాలా, స్పైసెస్ కొద్దిగా వేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా, స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ని 80% మనం ఉడికించుకోవాలి, లేదంటే పీస్ సాఫ్ట్ అవ్వదు. ఈ విధంగా 70% ఉడికింది అన్నప్పుడు మనం స్టవ్ పైన రైస్ కూడా పెట్టి రైస్ కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పక్క 80% చికెన్ ఉడికింది. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. నిదానంగా కలపాలి, లేదంటే ముక్క విరిగిపోతుంది. ఆల్రెడీ మనకి 80% ఉడికింది కాబట్టి ముక్క విరిగే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మెల్లిగా కలపాలి. ఇప్పుడు ఆలోపు రైస్ కూడా 80% ఉడికింది. రైస్ని కూడా 80% ఉడికించుకొనే వేసుకోవాలి, లేదంటే రైస్ గట్టిగా వస్తుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకొని ఉడికించుకోవాలి అన్నాన్ని. అన్నం 80% ఉడికాక మనం ముందుగానే చికెన్ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, మనం ఎందులో అయితే దమ్ చేస్తామో నేను అందులోనే చికెన్ని ఉడికించాను. ఇప్పుడు ఆ చికెన్ పైన రైస్ వేసుకోవాలి. 80% ఉడికిన రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక చికెన్ బిర్యానీ మసాలాను కూడా దీనిపైన ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రైస్ ఉడికించిన వాటర్ని కూడా కొన్ని తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచిగా ఉడుకుతుంది రైస్. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కవర్ చేసి ఏదైనా బరువు పెట్టాలి, లేదంటే పిండి కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్తో కానీ మనం కవర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా బరువు పెట్టాక 20 నిమిషాలు సిమ్లో దమ్ అవ్వనివ్వాలి. ఈ విధంగా 20 నిమిషాలు దమ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత తీయకూడదు. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన రైస్ని మనం ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే.
మనం ఈ ప్రాసెస్లో బిర్యానీ చేయడం వల్ల రైస్ కూడా పొడి పొడిలాడుతుంది, అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎంత తిన్నా పొట్టకి లైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బయట బిర్యానీ తెచ్చుకొని తింటే కొద్దిగా తినగానే పొట్ట ఫుల్గా అనిపిస్తుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్ మసాలాలతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.